వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ విడుదల రజనీ, మధ్యలో బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనం ఈ అనాలిసిస్కి ఆ టైటిల్ కాయిన్ చేసే ప్రయత్నం చేసాం. ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది. అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు విడుదల రజనీకి మధ్య వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచే వివాదం ఉంది. ఈరోజు ఒకరు టీడీపీలో ఒకరు వైఎస్ఆర్సీపీలో ఉన్న తర్వాత మరోవైపు విడుదల రజనీ ఓడిపోయి లావు శ్రీకృష్ణదేవరాయలు రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ వివాదం ఈరోజు మరింత ముదురుతూ ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, అది దాటి ఒకరిపై ఒకరు మీడియాకెక్కే ప్రయత్నం చేయటం, ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళి మరి రజనీ చేసిన భాగవతాలన్నీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు బయటపెట్టే ప్రయత్నం చేయడం. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఈ రోజున ఆమె మీద ఎక్కడ కూడా ఆమెని అభిమానించే అంచట్లో కూడా ఒక కనీసం కనికరం లేకపోవడం, ఇవన్నీ గత కొన్ని రోజులుగా ఈ ఎపిసోడ్ అంతా అనేక ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ ఇష్యూలో తాజాగా బాలినేని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల నోటి వెంటే బాలినేని పేరు వినిపించడం, రజనీ తనకు ఉన్న మధ్య విభేదాల క్రమంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు మాట్లాడే క్రమంలో బాలినేని పేరును ఆయన తెర మీదకి తీసుకురావడం. ఇంకోవైపు చూస్తే అదే బాలినేని ఈరోజు జనసేనలో ఉన్నారు. అదే జనసేన ఈరోజు టీడీపీకి అలయన్స్లో ఉంది. ఆ మూడు పార్టీలు అటు బీజేపీతో కలుపుకునే కూటమిగా ఏర్పడి ఉన్నాయి. అటు ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఒక ఎంపీ అయిన టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఒక ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు అదే స్థాయిలో ఈ రోజున అంతే ధైర్యంగా బాలినేని లాంటి వాళ్ళ పేరు తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. విడుదల రజనీ కేంద్రంగా, చిలకలూరుపేట కేంద్రంగా జరిగిన 5 ఏళ్ల పాటు జరిగిన అనేక అరాచకాలు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో లింకులు కలుపుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదకి రావడం జరిగింది. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, అసలు విడుదల రజనీకి శ్రీకృష్ణదేవరాయలకి ఉన్న వివాదానికి బాలినేనికి లింక్ ఏంటి అనేది. వీళ్ళిద్దరి ఇష్యూలో అసలు బాలినేని ఎందుకు వచ్చారు అనేది. కూల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి జనసేనలో తన భవిష్యత్తును ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న బాలినేనికి విడుదల రజనీకి అసలు ఉన్న లింక్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం అనుకోవాలి ఈ రోజున. దాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళిద్దరి వివాదంలోకి బాలినేని ఎందుకు వచ్చారు అనేది కూడా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ముందుగా విడుదల రజనీ గురించి మనం చెప్పుకోవాలి. విడుదల రజనీ ఒక సామాన్య కార్యకర్తగా, ఒక ఎన్ఆర్ఐగా ఆమె రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ ఒక పూర్తి స్థాయిలో పుల్లారావు ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆవిడ చిలకలూరుపేట రాజకీయాల నుంచి టీడీపీలోకి. టీడీపీ మహానాడులో 2019 ఎన్నికల కంటే ముందు జరిగిన టీడీపీ మహానాడులో అంతే ఆవేశంగా ఆమె చంద్రబాబు నాయుడు గురించి, ఆయన గతంలో హైటెక్ సిటీ దగ్గర నుంచి అనేక ఏదైతే ఇష్యూస్లో ఆయన ప్రస్థానం గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడు ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు సైబరాబాద్లో నాటిన ఒక మొక్కని అంటూ కూడా ఆమె ఇచ్చిన ప్రసంగం ఏదైతే ఉందో అప్పట్లో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత రోజుల్లో విడుదల రజనీని టార్గెట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆమెని అంతే వ్యంగ్యంగా ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు, సైబరాబాద్ మొక్క అని చెప్పి కూడా. సో అది మనకు తెలుసు. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో పుల్లారావు చిలుకూరుపేట కాన్స్టిట్యున్సీలో ఉంటే తనకు అక్కడ టికెట్ రాదని ఆవిడకి తెలుసు. టీడీపీలో ఉంటే ఎప్పటికీ తాను పుల్లారావు శిష్యురాలుగా మిగిలిపోవడం ఆవిడకి ఇష్టం లేక ఆ రోజు హడావిడిగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అదే పుల్లారావు మీద జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది పోటీ చేసేందుకు. అది కూడా మరి రాజశేఖర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి. ఈ క్రమంలోనే విడుదల రజనీ ఆ రోజు పుల్లారావుని ఓడించి మరీ ఎమ్మెల్యే అయ్యారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న వేవ్ అలాంటిది. 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా విడుదల రజనీకి అయితే ఎలాంటి మంత్రి పదవి దక్కలేదు. బట్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు నరసరావుపేట ఎంపీగా ఉండేవాళ్ళు. విజ్ఞాన సంస్థల లావు రత్తయ్య కొడుకే శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకి అటు లక్ష్మీపార్వతి పార్టీతో కూడా అసోసియేషన్ ఉంది, టీడీపీతో కూడా అసోసియేషన్ ఉంది. బట్ తాను మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఎంట్రీ ఇచ్చారనమాట. నరసరావుపేట నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ కావడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అయిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలోనే చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. విడుదల రజనీ మరిదైన గోపి కారణంగా కోటప్పకొండలో వాళ్ళ అనుచరులకు మధ్య గొడవలు రావడం కానీ, అనేక ఇష్యూలో చిలకలూరుపేటకి సంబంధించి ఏదైనా రివ్యూ చేద్దామంటేనో డెవలప్మెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుదామన్నా రజనీ కానీ ఆమె అనుచరులు కానీ కృష్ణదేవరాయలకు అడ్డుపడే ప్రయత్నం చేయడం కానీ అనేక సార్లు జరుగుతూ వచ్చింది. ఈ పంచాయతీ అంతా నడుస్తూనే ఉంది ఆల్మోస్ట్ ఆమె మంత్రి అయిన దాకా. వన్స్ విడుదల రజనీకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అది కూడా అత్యంత కీలకమైన ఆరోగ్య శాఖ. అది కూడా ఆళ్ల నాని దగ్గర నుంచి తీసుకొని మరి ఆమెకు ఆ పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆమె పదవి ఉన్నా పదవి లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా
ప్రచారంలో మాత్రం విడుదల రజని ఎప్పుడూ కూడా ముందుంటుంది. యాక్చువల్గా మనం చూసినట్లయితే నవ్వు పుట్టించే అంశమే. సజ్జ చేలల్లోనో లేకపోతే పొలాల్లోనో ఈ పక్షులు ఇవన్నీ వచ్చి గింజలు తినకుండా అంతకుముందు ఈ దిష్టి పిడతలు లాంటివి పెట్టేవాళ్ళు. కానీ మనం చిలకలూరుపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పొలాల్లో ఎక్కడికి వెళ్ళినా మనకు విడుదల రజని ఫ్లెక్సీలు మాత్రమే అక్కడ పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా కామెడీగా ఉంటుంది చూడడానికి కూడా ఇష్యూ. అంతటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈవిడికన్నా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంతటి ప్రచార ఎవరికీ లేదని అనుకోవాలి. మంత్రిగా ఉండి జీజీహెచ్ లాంటి చోట కానీ అదేవిధంగా హాస్పిటల్స్లో కానీ చాలా చోట్ల ఆమె షూటౌట్ కూడా చేయించుకున్న పరిస్థితి ఉంది తన ప్రచారం కోసం. అలా ఒక టీంని అయితే ఏర్పాటు చేసుకొని ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడానికి వాటికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేది ఆవిడ, తన శాఖ కంటే ముఖ్యంగా. అలా ఎప్పుడు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక అనేక సార్లు ఆమెకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయల విభేదాల కారణంగా ఎప్పుడు కూడా వార్తల్లో ఎక్కుతూనే ఉంది. అనేక మంది ఆవిడ తమ దగ్గర ఇట్లా బెదిరించి డబ్బులు వసూలు చేసిందనే కమెంట్స్ కూడా అప్పుడు వినిపిస్తూ వచ్చిన తన అనుచర గణంతో తన అధికార బలంతో ఆమె అనిచేస్తూ వచ్చారు వాటిని. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నోసార్లు ఈ ఆధిపత్య పోరుని అటు సజ్జల దగ్గర కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ చెప్పే ప్రయత్నం చేసినా అప్పట్లో కూడా ఆమెకు సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. అందుకే విడుదల రజని టచ్ చేయడానికి ఎవరు కూడా సాహసించలేదు. కానీ ఎన్నికలకు ముందు మనం చూసినట్టయితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చిలుకూరుపేటలో రివ్యూ చేశారు ఆయన. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ని శ్రీకృష్ణదేవరాయలని కలుపుకోకుండా వెళ్తున్నారంటూ ఓపెన్గా మీడియా ముందే ఆమె మీద ఫైర్ అవ్వడం జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్ప విడుదల రజనీకి అంత సెట్బ్యాక్ అయిన ఇష్యూ అంటే ఏది లేదనుకోవాలి. ఇక ఆవిడ కారణంగానే కేవలం శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి టీడీపీకి వెళ్ళడం జరిగింది ఎన్నికల సమయంలో. ఈవిడికి ఆ స్కోప్ లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ పుల్లారావు పాతుకుపోయి ఉన్నారు కాబట్టి ఈవిడిని జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఈవిడ గెలిస్తే చిలుకూరుపేట నుంచి టికెట్ ఇచ్చినా ఆమె అప్పుడు గెలిచే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలు కూడా అదే చెప్పాయి. అందుకని ఈవిని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు పాపం జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి గల్లా మాధవి ఉంది. వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పాపం టీడీపీలో గెలిచి వైఎస్ఆర్సీపీకి వచ్చి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన మద్దాల గిరి కూడా ఉన్నారు. ఆల్రెడీ చిలుకూరుపేటలో చల్లని రూపాయి మరి గుంటూరులో ఎలా చల్లుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ అక్కడ కూడా ఆవిడ ఓడిపోవడం జరిగింది. వేరే శ్రీకృష్ణదేవరాయ ఆమె ప్రత్యర్థి అని చెప్పబడే శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్ళారు ముందు చూపుతో. ఏదైతే నర్సరావుపేట నుంచి ఆయన ఎంపీగా కూడా గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత అనేక రకాలుగా విడుదల రజనీకి సంబంధించిన కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక ఎత్తు, విడుదల రజనీ ఒక్కతే ఒక ఎత్తు అన్నట్టుంది వైఎస్ఆర్సీపీలో పరిస్థితి. వైఎస్ఆర్సీపీలో ఈమె కంటే ముందుగా పుష్పశ్రీవాణి, సుచరిత లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లుగా, డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. ఈవెన్ వనిత లాంటి వాళ్ళు కూడా. ఏ మహిళా నేత మీద రానన్ని ఆరోపణలు విడుదల రజనీ మీద వచ్చాయి. ఆమె ఓడిపోయిన మరుక్షణమే చిలకలూరుపేట వేదికగా అనేక మంది ఒక్కొక్కరుగా ఆవిడ బాధితులు గత ఆల్మోస్ట్ 10 నెలలుగా బయటకు వస్తూ ఉన్నారు. అనేక కేసులు ఆమె మీద పెడతా ఉన్నారు. తమను అడిగి ఏదైతే భూ ఆక్రమణ దందాలు మొదలుకొని బలవంతంగా డబ్బులు లంచాలు వసూలు దాకా బ్లాక్మెయిల్స్ దాకా వారానికి ఒక 4-5 దందాలు బయటపడతా ఉన్నాయి ఆవిడ. ప్రత్యేకంగా పుల్లారావు ఆమెను విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆమె అనేక రకాలుగా తన ప్రత్యర్థులు కేసులు పెట్టిస్తున్నారని చెప్తున్నప్పటికీ బాధితులంతా కూడా మూకుమ్మడిగా ఈరోజు విడుదల రజనీ మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ దీనికి అందరికీ కారణం పుల్లారావు అని ఒక పక్క మాట్లాడతారు, అనంతరం శ్రీకృష్ణదేవరాయలు అని ఒక పక్క మాట్లాడతారు. అంతేగాని తన మీద వచ్చిన ఆరోపణలకి తానే కారణం అన్న విషయాన్ని మాత్రం గ్రహించట్లేదు. ఇక నెక్స్ట్ మనం ఈరోజు విడుదల రజనీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి చిలకలూరుపేట నుంచి నిలబెట్టినా అసలు ఆవిడ అభ్యర్థిగా ఎంతవరకు వైఎస్ఆర్సీపీ అంగీకరిస్తుందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 10 నెలల్లోనే అంత నెగిటివిటీని విడుదల రజనీ మూటగట్టుకుంటూ ఉన్నారు. మరోవైపు పుల్లారావు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆమె తీరును ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఇక శ్రీకృష్ణదేవరాయలని ఎలాగైతే ఆమె అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేసిందో, నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చారు, నా ఫోన్ రికార్డులు చేశారు అని అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో చేస్తుంటే, అప్పుడు మంత్రిగా ఉంది ఆవిడ, పార్టీ అధిష్టానం మీద పట్టుంది ఆవిడకి, అప్పుడే బయటపెట్టి ఉండాల్సింది. కానీ ఈరోజు తన మీద వచ్చిన కేసులన్నీ శ్రీకృష్ణదేవరాయలే పెడుతున్నారని ఆమె మాట్లాడిన తీరు మాత్రం శ్రీకృష్ణదేవరాయలకు నిజంగానే ఆగ్రహాన్ని రప్పించింది. ఎప్పుడు వివాదరహితుడిగా వివాదాలకు దూరంగా ఉండే కృష్ణదేవరాయలు కూడా మీడియా ముందుకు వచ్చి ఆ స్థాయిలో విడుదల రజనీ భాగవతాన్ని మొత్తాన్ని మీడియా ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజున. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక శ్రీకృష్ణదేవరాయలు ఈ క్రమంలోనే ఆవిడతో మాట్లాడిస్తుంది ఎవరో నాకు తెలుసు అంటూ కూడా ఇండైరెక్ట్గా బాలినేని గురించి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గానే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అసలు బాలినేనికి సంబంధం ఏంటి అనేది ఇక్కడే అసలు జరుగుతున్న చర్చ. ఎందుకంటే అసలు ఈరోజు అంత కేసు అన్నిటికన్నా చాలా బలమైన కేసు విడుదల రజనీ మీద సిఐడి నమోదు చేయడానికి ఒక కారణం ఏంటంటే, స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గతంలో విజిలెన్స్ ఈడీ కేసులను పెట్టి పెడతానని చెప్పేసి 10 కోట్లు జరిమానా వేయించి మరీ విడుదల రజనీ భయపెట్టింది. అవన్నీ కూడా తీసేస్తాను, తనకు 2 కోట్లు ముడుపులు ఇస్తే అని కూడా ఆమె ప్రతినిధులు రాయబారం పంపించారు.
సో ఆ కేసు మొత్తం కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది. అప్పుడు విజిలెన్స్ డైరెక్టర్గా ఉన్న జాషువాని ఉద్దేశిస్తూ కూడా ఆమెను కామెంట్ చేస్తే ఆ జాషువానే ఆమె మీద కేసు పెట్టున్నారు, ఆ జాషువానే ఒప్పుకున్నారు ఈరోజు విడుదల రజని మమ్మల్ని బలవంతం చేసి మరి ఆ రోజున కేసులు పెట్టించింది అనేది, దాడులు చేయించారు అనేది. ఆ జాషువా ఒప్పుకోవడానికి కారణం ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డితో తనకున్న పరిచయాలను ఉపయోగించుకునే విడుదల రజని ఆ స్టోన్ క్రషర్స్ యజమానుల మీద ఈడీ విజిలెన్స్ కేసులు పెట్టించారు అప్పట్లో అనేది ఆ మీద ఉన్న విమర్శ. అది నిజమే అని చెప్పి ఈరోజు జాషువా లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆ మీద కేసు ఫైల్ చేస్తూ ఉంటే అందరూ వచ్చి ఆధారాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అలా యాక్చువల్గా ఆమె చేసిన పని ఆమెకు రివర్స్ అయింది. కాకుంటే ఆమెకి ఇండైరెక్ట్గా బాలినేని సహాయపడ్డారు అనేది ఒక చర్చ. అందుకే ఈరోజు బాలినేని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే ఆ రోజు ఎనర్జీ మినిస్టర్గా బాలినేని పనిచేసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. అలా ఆయన మొన్నే మనం చూసాం పిఠాపురం సభలో కూడా మాట్లాడుతూ అదానితో ఒప్పందాలు కుదుర్చుకుంటే సెకీ ద్వారా కనీసం తనకి ఎనర్జీ మినిస్టర్గా ఉన్న తనకు తెలియకుండా తన సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా సంచలనాలు బయటపెట్టారు. అలాంటి బాలినేని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. మరి ఇదే విడుదల రజని ఒక పనికిమాలిన పని చేస్తానంటే ఒక సీరియస్గా సిన్సియర్గా మంత్రి అయి ఉన్న ఒక వ్యక్తి ఆ స్థాయిలో ఆవిడకి అప్పట్లో ఎలా హెల్ప్ చేశారు అనేది చాలామందికి వస్తున్న అనుమానం. అందుకే ఈరోజు వీళ్ళిద్దరి వివాదంలో బాలినేని కూడా తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిన పరిస్థితి. ఆయన పేరు కూడా అదే స్థాయిలో బయటకు వస్తూ ఉంది ఈ రోజున. జనసేనలో చేరినంత మాత్రాన ఈరోజు బాలినేని పాపాలు కడుక్కుంటాను, బాలినేని పాపాలు కడిగిపోతాయంటే కూడా దానికి అవకాశమే లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు చూసినట్లయితే ఇక మరోవైపు బాలినేని పేరు అంత ప్రముఖంగా తెర మీదకి రావడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ మీద చాలా సీరియస్గా విడుదల రజని అసంతృప్తితో ఉంది. పార్టీ అధిష్టానం తన మీద ఇన్ని కేసులు పడుతున్నా ఎక్కడా పార్టీ అధిష్టానం తనకు అండగా నిలబడలేదనే ఆవేదనలో ఉంది. అందుకని ఆవిడ జనసేనలోకి వెళ్లేందుకు కూడా ట్రై చేస్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. జనసేనలోకి వెళ్ళడానికి తనకు ఒక రూట్ కావాలి కాబట్టి అటు బాలినేని సాయంతో ఆమె జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. బట్ ఆ ప్రచారాన్ని మాత్రం అటు బాలినేని కానీ ఇటు విడుదల రజని కానీ ఖండించే ప్రయత్నం చేయకపోవడం ఈ అనుమానాలకి బలోపేతం చేస్తుంది అనమాట ఈ అనుమానాన్ని. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే విడుదల రజని వర్సెస్ శ్రీకృష్ణదేవరాయలు అనే విషయం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. దాన్ని అంత తేల్చేందుకు కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందుకు వచ్చి ఆవిడ భాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విడుదల రజని ఒక మహిళా హోదాలో కన్నీరు ముందు పెట్టి మాట్లాడుతుంది తప్ప నిజంగా ఇన్ని అరాచకాలకు తాను పాల్పడి అన్ని ఎవిడెన్స్లు దొరుకుతూ ఉంటే వాటి మీద ఒకసారి కూడా ఖండించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తన మీద వచ్చిన విమర్శల బురద మొత్తాన్ని రివర్స్లో శ్రీకృష్ణదేవరాయల మీదో బొల్లారావు మీద పోసే ప్రయత్నం చేస్తుంది కానీ అసలు నిజాలని ఆమె మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేయకపోవడం ఆమె నిజంగానే విమర్శలు పాలవుతుంది. ఆమె మీద వస్తున్న ఈ కేసులన్నింటినీ కూడా జనం కూడా నమ్మాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూస్తుంది త్రూ బాలినేని ద్వారా. అంటే గతంలో తనకు బాలినేని ద్వారా లబ్ధి జరిగింది కాబట్టి ఆ స్థాయిలో బాలినేనితో ఆమె టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి బాలినేని వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ ఇంపాక్ట్ తొలగించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నా పాపం విడుదల రజని లాంటి వాళ్ళు మళ్ళీ ఆయన కోపంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ విడుదల రజని అనే ఎపిసోడ్లో బాలినేని ఎంటర్ కావడం అనేది మాత్రం ఒక విచిత్రమని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎటువైపు నుంచి ఎటు తిరుగుతుంది, మొత్తానికి విడుదల రజని రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.